ఈరోజు మనమైతే ఇక్కడ హై స్పీడ్ రైల్ ఫైనింగ్ అయితే చేయబోతున్నాము. సస్పెన్స్ ఏంటంటే ఇది వినయ్ క్రిస్టి ఛానల్. సో వెల్కమ్ టు హై స్పీడ్ క్రాసింగ్ పార్ట్ 5. ఏది కానీ తగ్గకుండా 130లో ఫ్లాట్ అయితే కొట్టుకుంటూ అయితే వెళ్ళాయండి. ట్రైన్ కూడా డిసప్పాయింట్ అయితే చేయలేదండి. ఉల్వపాడు స్కిప్లో ఏమన్నా కొడుతున్నారా ఒక్కొక్క ట్రైన్ 130లో. సో గుడ్ మార్నింగ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఐ హోప్ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్ అండ్ ఫైన్. అందరూ మంచిగానే ఉన్నారని అయితే అనుకుంటున్నాను. సో వెల్కమ్ టు ది అనదర్ వ్లాగ్ ఆఫ్ మై ఛానల్. సో మీరైతే ఇప్పుడైతే చూసుకోవచ్చు, నేనైతే ఉల్వపాడు రైల్వే స్టేషన్ బయట అయితే ఉన్నా. సో కాబట్టి ఈరోజు మనమైతే ఇక్కడ హై స్పీడ్ రైల్ ఫైనింగ్ అయితే చేయబోతున్నాము. సో మనం జర్నీస్ అవి ఇవి చేసుకుంటూ వచ్చినా ఈరోజు కొత్త జానరా అనమాట. మళ్ళీ హై స్పీడ్కి అయితే వచ్చేసినాం. మనం లాస్ట్ టైం గట్కేసర్ చేసాం, రఘునాథపల్లి చేసాము. సో ఇప్పుడైతే మనం ఊరించి కొట్టే ఉల్వపాడు స్కిప్కి అయితే వచ్చినాము. సో మనం ఎవరెవరు వచ్చాము ఏమొచ్చాము అది ఇది అయితే మీకు మెల్లగా అయితే లేటర్ పార్ట్ ఆఫ్ ది వీడియోలో అయితే రివీల్ అవుతుంది. సో కాబట్టి సస్పెన్స్ ఏంటంటే ఇది వినయ్ క్రిస్టి ఛానల్. సో వినయ్ క్రిస్టి ఇక్కడ ఉన్నాడు. సో కాబట్టి వినయ్ క్రిస్టి అనే కాదు, వరుసగా కొంచెం బ్యాచ్ అందరూ వచ్చాము. సో మా వాడు అందరూ మా వాళ్ళే. సో కాబట్టి మా ప్లేస్లో మా వాళ్ళందరం కలిసి మన ట్రైన్ని ఎలా చూపిస్తామో మీరు చూడండి, మేము చూపిస్తాం. ఊరించకొట్టే ఉల్వపాడు స్టేషన్ బయట అయితే ఉన్నామండి. సో ఇది అందరు రైల్ ఫ్యాన్స్ వచ్చారు, భారతీయ, అరుణ్, మోమీన్, బెర్లిన్. సో మేమైతే జస్ట్ ఒక రోజులో ఒక 1 డే బిఫోరే తత్కాల్స్ టైంకి బిఫోరు చూస్ చేసుకొని డిసైడ్ అయ్యి వచ్చినామండి. సడన్ ప్లాన్ ఇది. ట్రాఫిక్ ఎట్లుంటుంది ఏంది కూడా మాకు కూడా అయితే ఏం ఐడియా లేదు. సో సాయంత్రం వరకు ఎట్లా క్యాప్చర్ చేస్తామో చూద్దాం. ఎన్ని ట్రైన్స్ అయితే అన్ని ట్రైన్స్ అయితే మనం క్యాప్చర్ అయితే చేద్దాము. ఉల్వపాడుకి ఎట్లా వచ్చినాము ఏంది అని చూసుకున్నట్టయితే అండి, సో మేమైతే సింగరాయకొండలో డీబోర్డ్ అయ్యి అక్కడ నుంచి ఆటో పట్టుకొని ఉల్వపాడుకి అయితే వచ్చినామండి. 10 కిలోమీటర్స్ గ్యాప్ ఉంటుంది. స్పీడ్ వచ్చి పర్మనెంట్ స్పీడ్ రిస్ట్రిక్షన్ వచ్చి 130 ఉంటుందండి. సో అందుకనే మేము 130 యాక్షన్ పైగా ప్లాట్ఫామ్ స్కిప్స్ అయితే ఉంటాయి. సో ఏదైతే చెన్నై నుంచి హౌరా లేన్ ఏదైతే ఉందో విజయవాడ లేను, సో 130 అయితే పర్మిషన్ ఉంటుంది. సెకండ్ లైను చెన్నైలో లైన్ అది ప్లాట్ఫామ్ ఉందా లేకపోతే ఏందనేది ఇంకా ఐడియా లేదు. ఇప్పటికీ అయితే వెళ్ళిపోదామండి, క్యాప్చర్ అయితే చేద్దాం. వందే భారత్ వచ్చేసిందండి, చెన్నై నర్సాపూర్ వందే భారత్. సో ఇప్పుడే మనం చూసుకున్నట్టయితే చెన్నై నర్సాపూర్ వందే భారత్ అయితే వెళ్ళింది కదండి. సో అదైతే ఎస్ఎంబిటి గువాహతి ఎక్స్ప్రెస్ని అయితే ఓవర్టేక్ చేసుకుంటా, ఇంకా అండమాన్ ఎక్స్ప్రెస్ని అయితే ఓవర్టేక్ చేసుకుంటూ అయితే టెట్టు ఇవన్నీ ట్రైన్ వందే భారత్ అయితే ఓవర్టేక్ చేసుకుంటూ అయితే ఇప్పుడు మనం అయితే జింగ్ చేసినామండి. ఇప్పుడు సో మనకి నెక్స్ట్ వచ్చింది ఎస్ఎంబిటి బెంగళూరు గువాహతి సూపర్ ఫాస్ట్ అయితే వచ్చేసిందండి. క్యాప్చర్ అయితే చేద్దాం. ఫుల్ స్పీడ్ 130 MPSలో అయితే వస్తుందండి. అండమాన్. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే అండమాన్ ఎక్స్ప్రెస్ అయితే ఫ్లాట్ 130లో పోయిందండి. ఎంజిఆర్ చెన్నై సెంట్రల్ వైష్ణోదేవి కట్రాకి అండమాన్ ఎక్స్ప్రెస్ అనమాట. సో ఫస్ట్ ఎస్ఎంబిటి బెంగళూరు గువాహతిని ఓవర్టేక్ చేసుకుంటా అండ్ మళ్ళీ మన అండమాన్ని ఓవర్టేక్ చేసుకుంటూ అయితే వందే భారత్ వెళ్ళింది. సో నేను ఫస్ట్ ఇది అనుకున్నాను, ఎస్ఎంబిటి బెంగళూరు గువాహతి సూపర్ ఫాస్ట్ అనుకున్నాను, బట్ ఇదైతే అండమాన్ అండి. సో వెనకాల దీని స్లాట్లోనే వెనకాల మనకి ఇంకోటి ఎస్ఎంబిటి బెంగళూరు గువాహతి అయితే వస్తుందండి. క్యాప్చర్ చేద్దాం. 130లో కొడుతున్నారండి, ఏమన్నా మజా వస్తుందా. సో ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే అండి ఎస్ఎంబిటి బెంగళూరు గువాహతి సూపర్ ఫాస్ట్ 130లో వస్తుందండి. ఫ్లాట్ రోయాపురం లీడింగ్. చూస్తున్నారండి, మొత్తం గూస్ బంప్స్ వచ్చేసినాయి. నాకు కనిపిస్తున్నాయా?
ఒక ట్రైన్ పాస్ అవుతుంటే వాడు కూడా చూపిస్తుండు. ఎంత గూజ్ బంప్స్ వచ్చేసినాయండి. ఒక రైల్ ఫ్యాన్ కెన్ రిలేట్ దిస్. ఒక రైల్ ఫ్యాన్కి అర్థమవుతుంది 130 ఫ్లాట్లో పోతుంటే ఆ గూజ్ బంప్స్ అదంతా బాబోయ్ ఏమన్నా కొట్టినండి. ఇట్లా కొట్టిన మాయా కొత్త 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 కొడుతుందిరా బాబా వైబ్రేషన్కి. వాట్ అ ప్లేస్ అసలు. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే విజయవాడ గూడూరు మెమో అయితే వచ్చిందండి. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే కృష్ణా ఎక్స్ప్రెస్ అయితే జింగ్ అవ్వడానికి అయితే వచ్చేసింది. సో దూరంలో చూస్తున్నారా వచ్చేసింది కృష్ణా ఎక్స్ప్రెస్ తిరుపతి ఆదిలాబాద్. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే గూడూరు విజయవాడ మెమో వచ్చిందండి. ఇంతకుముందు మనం చూసుకున్నట్టయితే విజయవాడ గూడూరు మెమో జింగ్ అయినాయి 2 సెట్టులో. మేమైతే కోరమండల్ ఇంకా 30-40 కిలోమీటర్లు ఉందని సరదాగా అలా మాట్లాడుకున్నాం. ఆ గ్యాప్లో వచ్చేసాడండి కోరమండల్, కింగ్ కోరమండల్. అనుకుంటే మాకే తెలియకుండా ముద్దపప్పు గడాన్ని ఎరగొట్టి ముద్దపప్పు వచ్చిందండి లైన్లోకి. నేను చెప్తున్నాను ఎట్ ఎనీ డే నువ్వు ఎక్కడన్నా స్పాటింగ్ చేయి, అక్కడ ఏమన్నా ఉండని. ఎస్ఎంవిటి ముజఫర్పూరు, ఎస్ఎంవిటి గౌహతి, ఎస్ఎంవిటి హౌరా, ఈ బళ్ళు కొన్ని ఉంటాయండి, కొన్ని బ్యాచ్లు. వాళ్ళు మనకు అప్పుడప్పుడు అరుదుగా కనబడతారు, అత్యద్భుతంగా పరిగెడతారు. ఈ అంగా ఒకడు డిలే లేకపోతే. సో ఈ రేర్గా కనిపించి ఇరగ్గొట్టే బ్యాచ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మామూలు ట్రాక్లే దద్దరిల్లిపోతాయి. అలాంటిది ఆడు ఉలవపాడు లాంటి ప్లేస్లో ఎంటర్ అయ్యాడంటే ఏం కొట్టాడండి ఆ ముజఫర్పూర్ వాడు. అసలు ఎప్పుడు ఓవర్టేక్ కొట్టాడు, ఎప్పుడు క్లియర్ అయ్యి ముందుకు వచ్చాడు, ఎక్కడ క్లియర్ చేశాడు, మైండ్ థింకింగ్ మామూలు స్టఫ్ కాదురా ఇది. ఏమన్నా కొడుతున్నాడండి. ఏమంటే చెప్తున్నాను, ట్రాక్ సౌండ్స్ తోటి డైరెక్ట్గా నరాల్లోకి వాల్వ్స్ ఓపెన్ చేసి డోపమైన్ డ్రగ్స్ ఎక్కిచ్చేస్తాడు. డైరెక్ట్ మైండ్కి కొట్టేస్తుంది ఎఫెక్ట్ అంతా. పీక్ స్టఫ్ ఆఫ్ రైల్ ఫ్యానింగ్ చూస్తున్నామండి, బెస్ట్ వర్క్. మన గూడూరు సైడ్ కనుక, చెన్నై సైడ్ కనుక చూసుకున్నట్టయితే తిరుపతి వందే భారత్ అయితే వచ్చిందండి. గూడూరు నుంచి రేణిగుంట తీసుకొని తిరుపతికి అయితే వెళ్తుంది. సికింద్రాబాద్ తిరుపతి వందే భారత్. సో
సో మనమైతే ఇప్పుడు చూసుకున్నట్టయితే ఏదైతే వందే భారత్ వెళ్ళిండో చెన్నై లేన్, ఆ వందే భారత్ ఫస్ట్ స్పాటింగ్ అండి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఆ లేన్ వచ్చి పర్మిషన్ 120 మాత్రమే ఉంది, బట్ వందే భారత్ 110 115 స్పీడ్లో అయితే వెళ్ళిందండి. సో ఏదైతే చెన్నై విజయవాడ రూట్ ఉందో ఫ్లాట్ 130 ఉందండి. ప్రతి ట్రైన్ 130 కొట్టుకుంటూ పోతుందండి. గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి. ఏమన్నా కొడుతున్నారా, పిచ్చి పీక్స్ గూస్ బంప్స్ వస్తున్నాయండి, అట్లా కొడుతున్నారు. ఇప్పుడు మనకి ఎంజిఆర్ చెన్నై సెంట్రల్ సత్రగచ్చి ఏసీ సూపర్ ఫాస్ట్ అయితే వచ్చేసిందండి. క్యాప్చర్ అయితే చేద్దాం. సో ఏసీ సూపర్ ఫాస్ట్ కాబట్టి కొంచెం కోచెస్ అయితే తక్కువ ఉన్నాయండి. 18 కోచెస్ 20 కోచెస్ లోపలనే ఉన్నాయి. 22 కోచెస్ అయితే బండి కాదు. సో ఇట్లా వచ్చింది, అట్లా వెళ్ళిపోయింది. సో ఇప్పుడు బండ్లకి కొంచెం ట్రైన్స్ కొంచెం బ్రేక్ ఉంది. సో ఉల్లాపాడులో ట్రైన్స్ రావడానికి కొంచెం టైం తీసుకుంటాయి, ఎందుకంటే మధ్యలో ఇప్పుడు జింక్స్ అయితే ఏం లేవు. సో మేమైతే లంచ్ చేయడానికి అయితే వెళ్తున్నాము. ఆ గ్యాప్లో మనం కూడా లంచ్ చేసుకుని వచ్చి మళ్ళీ ఫుల్ ఫ్లెడ్జ్గా అయితే బ్లాగ్ అయితే చేద్దామండి, జింక్స్ కానీ. అండ్ మెయిన్గా ఈ ఉల్వాపాడు రైల్వే స్టేషన్లో అండ్ ఉల్వాపాడు విలేజ్ వచ్చి ఫేమస్ ఫర్ ఉల్వాపాడు బిర్యానీ అండ్ ఉల్వాపాడు మ్యాంగోస్ అండి. ఈ స్టేషన్లోనే మ్యాంగోస్ చూడడానికి అయితే ఉంటాయి. సో చాలా ఫేమస్ అండి ఉల్వాపాడు మ్యాంగోస్ అనేది. సో అదే అండి, లంచ్ అయితే చేసుకుని అయితే మళ్ళీ వచ్చేద్దాం. సో మనం కూడా లంచ్ చేసి అయితే వచ్చేసినామండి. చెప్పాను కదా ముందుగా మీకు లంచ్ చేసి వస్తామని. సో ఆ గ్యాప్లో ఒకటి ట్రైన్ అయితే మిస్ అయింది, తిరుకురాల్ ఎక్స్ప్రెస్ అయితే మిస్ అయిందండి. సో ఇప్పుడైతే మనకి సో రాబోతుంది మధురై చండీగఢ్ సూపర్ ఫాస్ట్ అయితే రాబోతుందండి. క్యాప్చర్ అయితే చేసాము. నేను చెప్తున్నాను కదండి, ఇప్పటి వరకు ఒక్క ట్రైన్ కూడా డిసప్పాయింట్ అయితే చేయలేదండి ఉల్వాపాడు స్కిప్లో. ఏమన్నా కొడుతున్నారా ఒక్కొక్క ట్రైన్ 130లో. అదైతే మనము వందే భారత్ ఒక్కటి క్యాప్చర్ చేయగలిగినాం, అది ఓన్లీ వందే భారత్ ఒక్కటి క్యాప్చర్ చేసినాం. మిగతావన్నీ విజయవాడ వెళ్ళేవే ఫ్లాట్ 130లో కొట్టుకుంటూ వెళ్తున్నాయండి. అండ్ ఇప్పుడు కూడా మనం వెనకాల చూసుకున్నట్టయితే కొల్లం విశాఖపట్నం ఎక్స్ప్రెస్ అయితే వస్తుంది. సో అది కూడా 130లో అయితే వస్తుంది. క్యాప్చర్ అయితే చేద్దామండి. సో చాలా బాగా అనిపిస్తుంది అండి. వన్ ఆఫ్ ద బెస్ట్ రైల్ ఫైనింగ్ సెషన్ అనమాట ఇది. కొల్లం విశాఖపట్నం అయితే వచ్చేసిందండి. లోపాడు బాబా ఆ నుంచి ట్రాక్షన్ అయితే వినిపిస్తుందండి, ట్రాక్షన్ సౌండ్స్. థర్డ్ లైన్ లో చూసుకున్నట్టయితే గూడ్స్ వెళ్తున్నాడు. నవజీవన్ అండి, ఫ్లాట్ 130. ఫ్లాట్ 130లో కొట్టుకుంటూ వెళ్ళిందండి. ఎంజిఆర్ చెన్నై సెంట్రల్ అహ్మదాబాద్ నవజీవన్. సో మళ్ళీ మేమైతే వెళ్తున్నామండి మన క్యాప్చర్ చేయడానికి. ధరతి 50 అయితే వస్తుందండి. క్యాప్చర్ అయితే చేద్దాం. ఫుల్ హాంకింగ్తో 130 కిలోమీటర్ పారా క్రూజ్ చేసుకుంటూ అయితే వస్తుందండి. క్యాప్చర్ అయితే చేద్దాం. బాబా సౌండ్ చూస్తున్నారు కదా, వచ్చేసిందండి. ధరతి 50 ఫ్లాట్ 130. సో తిరువనంతపురం నార్త్ చెర్లపల్లి అమృత్ భారత్ ఎక్స్ప్రెస్
మ్యాక్సిమం నాకు తెలిసిన నా ఐడియా ప్రకారం వేర్ ఇస్ మై ట్రైన్ ప్రకారం చూసుకున్నట్టయితే అండి, సో ఏదైతే ఈ విజయవాడ లేన్ ఉందో ఈ విజయవాడ లేన్లో అమృత్ భారత్ నుంచి ట్రైన్స్ అయితే కొంచెం తగ్గుతాయండి, ట్రాఫిక్ అయితే తగ్గుతుంది. ఇప్పుడు చెన్నై లేన్ అయితే కొంచెం బిజీ అవుతుంది. సో చూద్దాము, ఇంకా క్యాప్చర్స్ అయితే చేద్దామండి ఎట్లుంటుంది ఏందనేది. సో మీరంతా ఇక్కడ చూసుకున్నట్టయితే నెల్లూరు విజయవాడ మెమ్ముకి అయితే అంతా సిద్ధమవుతున్నారు. మొత్తం మ్యాంగోస్ అండి, ఉల్వపాడు మ్యాంగోస్ మొత్తం ఫేమస్. అక్కడ నుంచి చూసుకోవచ్చు మొత్తం మ్యాంగోస్ అండి. తిరుపతి బిలాస్పూర్ అనుకుంటా అండి. అది కూడా ఫ్లాట్ 130లో అయితే కొట్టుకుండా ఏమన్నా వెళ్ళినా వీడు కూడా మేము రష్ తీసుకుంటుండే యాక్చువల్గా. లోపు గ్యాప్లో మేము నించొని లేచి ఉరుక్కుంటా ముందుకు వచ్చి అయితే క్యాప్చర్ అయితే చేసాము. సో మొత్తం ఇక్కడ జనాలు చూస్తున్నారా, వీళ్ళైతే మామిడికాయలు విజయవాడనో లేకపోతే ఎటో అయితే తెనాలి తీసుకెళ్తున్నారండి. నెల్లూరు విజయవాడ మెమో అయితే వస్తుంది. సో ఆ మెమో కోసం అయితే వీళ్ళందరూ అయితే వెయిట్ చేస్తున్నారు. సో చూస్తున్నారా, చెప్పినట్టయితే డౌన్లైన్ ట్రాఫిక్ అయితే మొదలైందండి. ఎంత స్పీడ్గా వస్తున్నాయి. పూరి తిరుపతి అండి, కొట్టు కూడా పోతున్నాను 130లో. సో ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే అండి, ఇంకొక ట్రైన్ అయితే ఉల్వపాడు ర్యాంపేజ్ స్కిప్ ఇవ్వబోతుంది. అదే 22503 కన్యాకుమారి డిబ్రూగఢ్ వివేక్ సూపర్ ఫాస్ట్ అయితే 130 ఫ్లాట్ 130లో అయితే స్కిప్ చేసుకుంటే అయితే వెళ్ళబోతుందండి. సో ఇప్పటి వరకు ఏ ట్రైన్ కానీ మాకు డిసప్పాయింట్ అయితే చేయలేదు. మంచి 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 ర్యాంపేజ్లో అయితే స్కిప్ చేసుకుంటే అయితే వెళ్ళినాయండి. ఉల్వపాడులో వివేక్ అయితే వచ్చేసింది, క్యాప్చర్ అయితే చేద్దాం. ఇండియాస్ లాంగెస్ట్ ట్రైన్ కన్యాకుమారి డిబ్రూగఢ్ వివేక్ సూపర్ ఫాస్ట్ ఫ్లాట్ 130లో వస్తుందండి. మళ్ళీ గూస్ బంప్స్, ఎన్ని ట్రైన్లు స్కిప్ చేసినా ఆ గూస్ బంప్స్ అయితే పోతలేవండి. ఏం గుర్తున్నారు తెలుసా, ఒక్కొక్కటి ఉల్వపాడు ఫ్లాట్ 130లో సో ఇప్పుడే మనం చూసుకున్నట్టయితే విశాఖపట్నం కొల్లం ఎక్స్ప్రెస్ ఏమన్నా కొట్టుకుంటూ వెళ్ళినండి. దాని స్లాట్లోనే వెనకాల కింగ్ కోరమండల్ అయితే వస్తున్నాడు చెన్నైకి, కానీ 3 hours డిలేలో అయితే వస్తున్నాడండి. బండి అయితే వచ్చేసిండు. అబ్బాబాబాబా లైవరీ లోకో అండి వ్యాప్ 7. ఏమన్నా కొట్టుకుంటూ పోయిండండి కోరమండలు. 3 hours డిలే ఉన్నా పిచ్చి కుక్కను కొట్టుకుంటూ పోయిండండి 130లో. ఏమన్నా ఇప్పుడు కోలం విశాఖపట్నం నాకు తెలిసి సైడ్ వేస్తాడు. సైడ్ వేసి ఇదైతే ఒకటే కొట్టుకుంటూ అయితే వెళ్తుంది నా ఐడియా ప్రకారము. సో మస్తు కొట్టుకుంటూ అయితే వెళ్ళిండండి కోరమండలు. బాగా క్రేజీ అనిపించిందండి. సో మనమైతే ఇదంతా ప్లాట్ఫామే అండి, మనం ఉల్వపాడు ప్లాట్ఫామ్లోనే నించొని అయితే చేస్తున్నాము. అక్కడ హైట్ ఉంది, ఇక్కడ హైట్ లేదు, అంతే. సో సేఫ్టీ ప్రకారమే మేమైతే వ్లాగ్ అయితే చేస్తున్నాము. సో ఎక్కడ మేము డిస్టర్బ్ కాకుండా మనం సేఫ్టీ కన్సర్న్స్ మెయింటైన్ చేస్తూనే వ్లాగ్ అయితే చేయడం అయితే జరుగుతుందండి.
సో ఇక్కడ నుంచి చూసుకున్నట్టయితే రామేశ్వరం బనారస్ వీక్లీ అయితే వచ్చేసిందండి. ఫ్లాట్ 130లో వస్తున్నాడు వాడు కూడా. సో ఇక్కడ మనకి ట్రాక్ సౌండ్ అయితే వస్తుంది. సో రామేశ్వరం బనారస్ ఎట్లా కొట్టిందండి మనకి. ఇది ఇప్పుడే క్యాప్చర్ చేసినాం కదా, ఇక్కడ నుంచి అయితే మనకి చెన్నై రాజధాని అయితే వస్తుందండి. ఇది కూడా క్యాప్చర్ చేద్దాము. సో చెన్నై రాజధాని తర్వాత మనమైతే ఈ బ్లాగ్ అయితే ఎండ్ చేయబోతున్నామండి. రైల్ సెన్సేషన్ మొత్తం అయితే ఎండ్ చేయబోతున్నాము. చెన్నై రాజధానిని అయితే క్యాప్చర్ చేద్దాం. ఫైనల్గా అయితే మనమైతే బ్లాగ్ ఎండ్ మనము అయితే చెన్నై రాజధాని నుంచి అయితే ఎండ్ అయితే చేయబోతున్నామండి. ఆల్రెడీ మన చెన్నై రాజధాని వచ్చి సింగరాయకొండ అయితే క్రాస్ అయింది. నెక్స్ట్ వచ్చి ఉల్వాపాడే. సో 10 కిలోమీటర్స్ గ్యాప్లో అయితే ఉందండి. సో ఒకటైతే చెన్నై రాజధాని క్యాప్చర్ చేస్తాం, ఇంకోటి బనారస్ వీక్లీ అయితే క్యాప్చర్ చేస్తాము. అది విజయవాడ సైడ్ అయితే వెళ్తుంది. ఇదైతే చెన్నై రాజధాని, చెన్నై అయితే వెళ్తుంది. హజరత్ నిజాముద్దీన్ నుంచి చెన్నైకి 12434 ట్రైన్ నెంబరు. ఉద్దూన్ నుంచి కనుక మనం చూసుకున్నట్టయితే ఎక్కడ మనం అయితే డిసప్పాయింట్ అయితే అవ్వలేదండి. ప్రతి ట్రైన్ దాని బెస్ట్ ఇచ్చిందండి స్కిప్స్లో. సో క్యాప్చర్ అయితే చేద్దాము. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే సిగ్నల్ అయితే గ్రీన్ ఉంది. అండ్ ఇక్కడ నుంచి చెన్నై రాజధాని అయితే 130లో స్కిప్ చేయడానికి అయితే వస్తుందండి. చూద్దాం, క్యాప్చర్ అయితే చేద్దాం. సో రాజధాని అయితే ఊరించే ఉలవపాడు స్కిప్ చేయడానికి అయితే వచ్చేస్తున్నాడండి. సో మొత్తం వీడి డైలాగ్సే కొడుతున్నాం మనము. రాజధాని రాజధాని రాజు రంకలేసుకుడు 130లో స్కిప్ చేసుకుంటూ అయితే వెళ్ళాడండి ఉల్వపాడు. కృష్ణ థర్డ్ లైన్ వేసాడండి కృష్ణకి. అది కూడా యాటిట్యూడ్తో జీనైన్ వేసుకొని. అండ్ ఉల్వపాడు రైల్వే స్టేషన్లో మంచి నేను ఎప్పుడు చూడలేనండి. అట్లాంటి మెమోరీస్ ఇచ్చిందండి. ఎట్లా అంటే ప్రతిదీ 130 స్పీడ్లో స్కిప్ చేసుకుంటూ వెళ్ళడం అంటే కృష్ణ, ఇంకా పూరి తిరుపతి ఇట్లాంటి ట్రైన్స్ కూడా ఒక ర్యాంప్ ఆడిచ్చింది ఉల్వపాడులో. సో మస్త్ అనిపించిందండి. ఈ రోజు అయితే చాలా బాగా గుర్తుండిపోతుంది. చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే చేసినానండి ఉల్వపాడు రైల్వే స్టేషన్లో. మనం ఆన్ బోర్డ్ ట్రైన్లు ఉన్నప్పుడు ఉల్వపాడు స్కిప్స్ ఎట్లా ఉంటాయో సో మనము ప్లాట్ఫామ్ నుంచి క్యాప్చర్ చేస్తే ఏమన్నా అనిపించినాయండి. చాలా బాగా అనిపించినాయి అది. సో మనమైతే వెళ్ళిపోతున్నామండి. సో మళ్ళీ సింగరాయకొండకి వెళ్ళి సింగరాయకొండ నుంచి మనం సింహపూరి ఎక్కి హైదరాబాద్ అయితే వెళ్ళిపోతున్నాము. ఎట్ లాస్ట్కి డే అయితే ఎంజాయ్ చేస్తున్నామండి. ఉల్వపాడు రైల్వే స్టేషన్ బయటకు వచ్చేసాము. సో ఇక్కడ నుంచి మన రైల్ ఫ్యాన్ సెషన్ అయితే అయిపోయింది. బనారస్ వీక్లీ లాస్ట్ వచ్చి మనకి చెన్నై రాజధాని అయితే ఏదైతే జింగ్ అయింది కదా, చూసాం కదా. సో ఆ రాజధాని తర్వాత మనమైతే ఎండ్ అయితే చేస్తున్నామండి. సో బయటకు వచ్చేసినాం ఉల్వపాడు స్టేషన్కి. సో నేనైతే రికమెండ్ చేయనండి. సో అఫీషియల్గా పర్మిషన్స్ ఉంటేనే ఉల్వపాడులో వచ్చి మనం క్యాప్చర్స్ అయితే చేయగలుగుతాము. లేకపోతే నార్మల్గా అయితే అలవ్ అయితే లేదు. ఆర్పిఎఫ్ ఉంటాడు, స్టేషన్ మాస్టర్స్ ఉంటారు, వీళ్ళందరూ అయితే ఉంటారండి. అఫీషియల్ పర్మిషన్ లేదు మనమైతే ఉల్వపాడులో అయితే రైల్ ఫ్యాన్ సెషన్ అయితే చేయలేమండి. సో అది నేను అయితే చెప్తున్నాను. అండ్ బ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ దెన్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్ గైస్. బై, సీ యూ, లవ్ యూ ఆల్. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ ఉల్వపాడు రైల్వే స్టేషన్ అండి.